హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను మష్రూమ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి, మష్రూమ్స్ని ఈ విధంగా రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలి. మష్రూమ్స్ మీద అక్కడక్కడ మట్టి ఉంటుంది కదా, అది కొద్దిసేపు 1-2 నిమిషాలు ఇలాగ వాటర్లో వేసుకొని తర్వాత రుద్దుకుంటూ కడుక్కున్నామంటే ఈ మట్టి అంతా వెళ్ళిపోతుందండి. ఇక్కడైతే మష్రూమ్స్కి తొక్క ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఒక మష్రూమ్స్ తీసుకొని నేనైతే చేత్తోనే తీసేసుకుంటానండి. ఒకవేళ మీకు గనక చేత్తోనే తీసుకోవడం రాకపోతే ఒక నైఫ్ కానీ చిన్న స్పూన్ కానీ తీసుకొని ఇదే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ మష్రూమ్స్ అన్నింటినీ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు 1-2 సార్లు బాగా కడుక్కొని మష్రూమ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి వాటర్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మష్రూమ్స్ కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని తొక్క తీసి అన్నిటినీ తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ నేను చూపించిన విధంగా చేత్తో గనుక రాకపోతే ఇలా కత్తి తీసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను కత్తితో కూడా చేసి చూపించాను. ఈ విధంగా అన్నిటికీ తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యం తీసుకున్నాక మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. ఈ బియ్యాన్ని కడుక్కొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇందాక ఉప్పు నీళ్ళలోకి వేసి పెట్టుకున్నాము కదా మష్రూమ్స్ని, ఈ మష్రూమ్స్ని మళ్ళీ ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని పెద్ద సైజు మష్రూమ్ అయితే 4 ముక్కలుగా, చిన్న సైజు మష్రూమ్ అయితే 2-3 ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా ఉంటే 2 చేసేసుకోండి. మరి మనం రైస్లో ఉడికిన తర్వాత మరి చిన్నగా అయిపోతాయి కదా, నేనైతే మష్రూమ్ సైజుని బట్టి కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని మరి అదే సాల్ట్ వాటర్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము కట్ చేసుకొని. ఇక్కడైతే మష్రూమ్స్ని కటింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను కదా, వీటిని తొక్క తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ తొక్క తీయడం, నేను ఉల్లిపాయలకి తొక్క తీయడం ఎప్పుడు చూపించలేదండి, అందుకని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా తొక్క తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా తొక్క తీసుకున్నాక బాగా కడుక్కున్న తర్వాత చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడైతే నేను బఠానీకాయలు ఫ్రెష్గా తీసుకున్నానండి. బఠానీకాయల్ని ఇక్కడే వలుచుకుంటున్నాను. ఇప్పుడు నేను బఠానీకాయలు ఒలవంగా ఇవన్నీ 1.5 టేబుల్ స్పూన్ దాకా నాకు విత్తనాలు వచ్చాయి. ఇక్కడైతే ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 టమాటాలు చూపించాను చూడండి, వీటిని కూడా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నెయ్యి నూనె కాగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాన్ని వేసుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి ఒకటే ఉంది కదా, కట్ చేసుకొని వీటన్నిటిని వేసుకోవాలి. మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత 2-3 దాకా పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ వేసుకుందాము. 1.5 స్పూన్ దాకా బఠానీ ఉంది. ఈ బఠానీ గింజలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కల్ని వేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడైతే టమాటా కూడా మగ్గిపోయింది చూడండి, మెత్తగా టమాటా అంతా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే గరం మసాలా,
3-4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగునంతటిని బాగా ఉప్పు కారాలు పెరుగు అంతా బాగా కలిసే వరకు నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి. మసాలాలు మాడిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మసాలాలు మాడిపోతాయండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ ఉప్పు కారాలు పెరుగు అంతా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకున్నాము. ఇక్కడ చూడండి, మష్రూమ్స్ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల బాగా తెల్లగా బాగున్నాయి కదా, బాగా కనిపిస్తున్నాయి. అదే మనం ఉప్పు నీళ్ళలో కాకుండా మామూలు వాటర్లో వేసుకున్నామంటే నల్లగా అయిపోతాయండి. మర్చిపోకుండా ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటినీ కలిసే వరకు నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అంతా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసుకున్నాక ఇవన్నీ కలిసిన తర్వాత మసాలా అంతా మష్రూమ్స్కి పట్టిన తర్వాత బాగా కలుపుకున్నాక రైస్ని వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇవి బాస్మతి రైస్ కదా, విరిగిపోకుండా కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. బియ్యాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, 1/4 కప్పు వాటర్ వేస్తున్నాను నేను. ఇలా నీళ్ళు పోసుకున్నాక ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర పుదీనాను వేసేసుకుందాము. ఇలా కొత్తిమీర పుదీనాను వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. విజిల్స్ వస్తున్నాయండి. ఇక్కడైతే 2వ విజిల్ వచ్చేసింది. ఇక్కడైతే 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మష్రూమ్ బిర్యానీలోకి నేను పెరుగు పచ్చడితో మాత్రమే తింటున్నామండి నేను పిల్లలు. ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కనుక ఇంతకుముందు వీడియోలో మిర్చి మసాలా అని చెప్పి కర్రీ చేస్తానండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మష్రూమ్ బిర్యానీలోకి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ మష్రూమ్ బిర్యానీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.